హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సభలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సభలు జరుగుతూ ఉన్నాయి. దానికి మన పొరుగు రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. దానికి ఆయన కమ్మ సంఘంలో చాలా మందితో అనుబంధాలు ఉన్నాయని ఆయన కూడా చెప్పారు. వారికి కూడా చాలా హామీలు కూడా ఇచ్చినట్టున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కమ్మవారు అమ్మతో సమానం. కమ్మవారు ఎక్కడున్నా సరే దేశంలో అమరావతి నుంచి యుఎస్లో ఉన్నటువంటి సత్యానాదెన్ల వరకు కూడా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అవి కమ్మవారితోనే అవుతుంది. నాకు కూడా చాలా అనుభవం ఉంది, అనుబంధం కూడా ఉంది వారితో అంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు అనుబంధం ఉన్నది కరెక్టే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మన హైదరాబాద్లో గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ జెండాల కంటే తెలుగుదేశం జెండాలు ఎక్కువ ఎగిరినాయి. ఇది అనుభవం ఉన్నట్టుంది. పాపం ఆయనకు కూడా వారితో అనుభవం ఉంది, మంచిదే. అలాగే ఇంకా మాట్లాడుతూ కమ్మవారికి హైదరాబాద్లో 5 ఎకరాలు కమ్మ సంఘానికి కేటాయించారు. అయితే కేటాయించిన తర్వాత దానికి పర్మిషన్లు అవి లేవు ఇవి లేవు అంటూ చాలా రోజుల నుంచి దాన్ని ఆపేశారు. వాళ్ళకి ఇవ్వలేదు. నేను మాత్రం నా మంత్రులందరినీ వెంట పెట్టుకొచ్చాను. వాళ్ళకి ఇక్కడే ఈ 5 ఎకరాలు వాళ్ళ డెవలప్మెంట్‌కి నేను సహాయం చేస్తానని చెప్పారు. అలాగే ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఈ మంచిగా ఇక్కడ పండుతున్నాయంటే అక్కడ కమ్మవారెళ్లి దాన్ని డెవలప్ చేస్తారు. దాని ద్వారా చాలా మంది ఉపయోగపడతారంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గారికి వారితో చాలా అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కూడా చాలా మందికి ఆయన సహాయం చేశారు. అందువల్ల కమ్మవారు చాలా మంచివారు అంటూ చెప్పుకొచ్చారు. మంచిదే. అలాగే మురళీమోహన్ గారు కూడా మాట్లాడుతూ 6 నెలల వరకు మేము కమ్మవారం అని చెప్పుకోవడానికి కూడా మేము భయపడేవాళ్ళం. ఇప్పుడైతే మేము కమ్మవారం అని చెప్పుకుంటున్నాం ధైర్యంగా అంటున్నారు. మరి ఈ విధంగా ఇంత పెద్దవారు కూడా మరి ఒక కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మనకైతే తెలియదు. అయితే ఏది ఏమైనప్పటికీ కమ్మవారిని మాత్రం మనం అభినందించాలి. వారు ఏం జరిగినా సరే అందరూ ఒక మాట మీద ఉంటారు. అందువల్లనే 2024లో మళ్ళీ వారి పార్టీని అందరూ కలిసికట్టుగా వారి ఎందుకంటే వాళ్ళు వారి పార్టీ అని తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్నారు. అలా ఓన్ చేసుకోవడం వల్లనే 2024లో మా పార్టీని మేము అధికారంలోకి తీసుకురాగలిగామని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పుకుంటున్నారు. అలాగే అలాంటి ఓన్ చేసుకోలేకపోబట్టే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ గాని 2024లో అధికారం కోల్పోయింది. థాంక్ యూ. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.